హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాల వేదికగా 24వ హోమ్ 2026 3 రోజుల సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. కోటిలోని న్యూ అకాడమిక్ బ్లాక్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్ ఇతర ప్రముఖ వైద్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 400 మందికి పైగా యువ ఆర్థోపెడిక్ పీజీ వైద్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజారావు మాట్లాడుతూ పీజీ వైద్యులు రోగులకు మెరుగైన చికిత్స అందించడంలోనూ త్వరితగతిన వ్యాధి నిర్ధారణ చేయడంలోనూ ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. గత 24 ఏళ్లుగా ఈ సదస్సు ద్వారా ఎంతో మంది యువ వైద్యులను దేశానికి అవసరమైన నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని ఆయన కొనియాడారు. डॉक्टर जीवीएस मूर्ति सर, नागार्जुनाचारी सर, హైదరాబాద్ ఆర్థోపెడిక్ మెడికల్ ఎడ్యుకేషన్ 24వ సదస్సు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అకాడమిక్ బ్లాక్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది 3 రోజుల ప్రోగ్రాం 9, 10, 11 జనవరి. ఈ ప్రోగ్రాంలో వివిధ రాష్ట్రాల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్థోపెడిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చి వారికి ట్రైనింగ్ ప్రోగ్రాం, వాళ్ళు ఎలా పేషెంట్కి ఎలా పరీక్షలు నిర్వహించాలి, పేషెంట్కి చేసిన పరీక్షల ద్వారా ఎలా డయాగ్నోసిస్ చేయాలి, వీటన్నిటి గురించి సీనియర్ ప్రొఫెసర్స్ దగ్గర నేర్చుకొని వాళ్ళు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని జీవితంలో మంచి ఆర్థోపెడిక్ సర్జన్గా వృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ హోమ్ సదస్సు అని నేను చెప్తున్నాను. వివిధ రాష్ట్రాల నుంచి డాక్టర్ గోపీనాథ్ మీనన్ గారు ఫ్రమ్ చెన్నై, డాక్టర్ సీతారామారావు ఫ్రమ్ మ్యాంగ్లూర్, డాక్టర్ ఎడ్వర్డ్ నజరత్ ఫ్రమ్ మ్యాంగ్లూర్, డాక్టర్ ఎన్ మోహన్ సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ బెంగళూరు,